ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన పదం తెలుసుకుందాం. ఈ పదాన్ని 5 నిమిషాల సేపు మనసు తలుచుకోండి, మీకు ధనవర్షం కురుస్తుంది. మీ కోరికలు ఏదైతే ఉంటాయో మనసులో ఆ కోరికలు నెరవేరుతాయి. నమ్మకంతో చేస్తే 100కు 100% ఫలితం వచ్చి తీరుతుంది. అంత అద్భుతమైన శక్తివంతమైన పదం. అసలు ఎందుకు కోరుకోవాలి, ఎలాంటి కోరికలు కోరుకోవడానికి అవకాశం ఉంది, అది మీకు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం ఈ అద్భుతమైన పదం, శక్తివంతమైన పదం, ఎలాంటి కోరికలు కోరుకుంటే ఫలితం వస్తుందో మీకు తెలియచేస్తాను. మీకు లగ్జరీ లైఫ్ కావాలి, దానికోసం చేయవచ్చు. అలాగే ధన సంపాదన పెంచుకోవడం కోసం కూడా చేయవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి కోసం కూడా చేయవచ్చు. మీరు కొత్త ఇల్లు, కొత్త కారు ఇలా కొనుక్కోవాలనుకునేవారు కూడా నిర్భయంగా చేయవచ్చు. అలాగే స్థలాలు, పొలాలు, అలా అంటే మీకు స్థలం కొనుక్కోవాలి, ఇళ్ళ స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారు, పొలం కొనుక్కోవాలనుకుంటున్నారు, అలాంటి వారు కూడా చేయవచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు, అంటే మీకు ఒక షాప్ ఉంది, దాన్ని ఇంకా అభివృద్ధి అంటే ఇంకా 4-5 షాపులుగా పెట్టాలి, బ్రాంచులుగా పెట్టాలనుకుంటున్నారు, అలాంటి కోరిక ఉన్నవారు కూడా ఈ పదాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే ఇంట్లో వస్తువులు, బంగారం ఇలా కొనుక్కోవాలనుకునేవారు కూడా దీన్ని చేయవచ్చు. ఈ అద్భుతమైన శక్తివంతమైన పదాన్ని ప్రతిరోజు 5 నిమిషాల సేపు మీ మనసు తలుచుకోండి. మీ మనసులో ఈ పదం తలుచుకోవడం వల్ల మీకు ప్రాకృతికమైన ప్రేరణ కలుగుతుంది, ఫలితం వచ్చి తీరుతుంది. ఈ పదాన్ని ఆడవారైనా మగవారైనా తలుచుకోవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆడవారు నెల సమయంలో కూడా చేయవచ్చు. అలాగే కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, మేము మతం మార్చుకున్నాము, మేము క్రిస్టియన్స్, మేము ముస్లిమ్స్, మేము అది మేము ఇది. ఒకటి గుర్తుంచుకోండి, మన పెద్దలు చెప్పినవి మనకు ఉపయోగపడగా అంటే మనం ఉపయోగించుకోవాలనుకునేవి మనం ఏది చేయగలిగితే అది చేయవచ్చు. దీనికి మతానికి ఎటువంటి సంబంధము లేవు. గుర్తుంచుకోండి, ఈ ఉపాయాలు మనం మంత్రం కావచ్చు, పదార్థం కావచ్చు, ఇది మతానికి సంబంధించినవి కాదు, మన జీవన విధానంలో భాగాలు. వీటిని మనం ప్రాక్టీస్ చేయటం వల్ల, మనం నమ్మి చేయటం వల్ల మనకు ఫలితాలు వస్తాయి. అది గుర్తుంచుకోండి, మతానికి వీటికి సంబంధం ఉండదు. చాలామంది మత పిచ్చిలో కొట్టుకుపోతూ ఉన్నారు. మతం అనేది వేరు, జీవన విధానం వేరు, అది గుర్తుంచుకోండి. అలాగే ఇది ఎప్పుడు చేయాలి, ఏమైనా నిబంధనలు ఉన్నాయంటే ఏమీ లేవు. ఏ టైంలో అయినా సరే మీరు చేయవచ్చు. ఈ పదాన్ని మీరు ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా తలుచుకోవచ్చు. ఈ పదం తలుచుకునే ముందు మీ మనసులో ఉన్న ఒక కోరిక మాత్రమే, అంటే నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి, రకరకాలు కావాలి, కానీ ఏదైతే ఒకటి మాత్రమే కోరుకోండి, 10 మాత్రం కోరుకోవద్దు. ఒక కోరిక కోరుకొని ఈ స్విచ్ వార్డ్ని ప్రాక్టీస్ చేయండి. దీన్ని పదం చెప్తాను. ప్లితోరా, PLETHORA. ఈ పదం పేరు ప్లెతోరా. మీరు ఈ ప్లెతోరా అంటూ ఒక 5 నిమిషాల సేపు మీరు ఈ పదాన్ని మనసు తలుచుకోండి. ఈ పదం తలుచుకునే ముందు, మళ్ళీ చెప్తున్నాను, ఈ పదం తలుచుకునే ముందు మీ మనసులో ఉన్న ఒక కోరిక చెప్పుకొని తలుచుకోండి. అంటే ఇల్లు కావాలి, ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, అధిక ధనం కావాలి అని తలుచుకొని ఈ పదాన్ని 5 నిమిషాల సేపు తలుచుకోండి. ప్లెతోరా అని. ఈ పదాన్ని మనసు తలుచుకునేటప్పుడు మీ ముఖం, మీరు ఎక్కడైతే ఉంటారో మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. అలాగే కుర్చీలో కూర్చుని లేదా కిందైనా కూర్చుని చేయవచ్చు, నిలబడి మాత్రం చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మీ కోరిక తీరే వరకు ప్రతిరోజు కూడా 5 నిమిషాల సేపు ఈ పదాన్ని తలుచుకోండి. నమ్మకంతో చేయండి, 100కు 100% ఫలితం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా మనకి జీవితంలో అవకాశాలని, అలాగే మనం ఏదైతే కోరుకుంటామో అది మన మానసికంగా ప్రేరణ కలుగుతుంది. దాని మీద మన దృష్టి మనం పెట్టగలుగుతాం, అది సాధించడానికి మార్గాలు తెలుస్తాయి. ఎవరికైనా సరే శక్తివంతమైన అద్భుతమైన ఈ పదాన్ని 5 నిమిషాలు మీ మనసు తలుచుకోండి,
ధనవర్షం కురుస్తుంది. నేను ధనవర్షం ఎందుకన్నానంటే మనందరికి డబ్బులే కావాలి ప్రస్తుతం. డబ్బు రావడానికైనా దేనికైనా ఈ పదం పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.